చింతపరు గ్రామానికి చెందిన జోనగిరి ఏడుకొండలు వెంకటేశ్వరరావు గర్ల గేదెల పాక 19 తేదీ సోమవారం రాత్రి సమయంలోని అగ్ని ప్రమాదానికి దగ్ధమై ఒక గేదె అక్కడికక్కడే మరణించింది. 4 గేదెలు తీవ్ర గాయాల పాలయ్యాయి. 4 గేదెలు ఒక గేదెకి అగ్ని ప్రమాదానికి కళ్ళు పేలిపోయిన పరిస్థితి. ఒకటి ఆవు దూడ, ఒక గేదె దూడ కూడా గాయాల పాలయ్యాయి. కాలిన గాయాలతోని అల్లాడుతున్న మూగజీవులు మనోవేదనతో ఉన్న పాడి రైతును ఆదుకోవాలి అంటూ గ్రామస్తులు కోరుతున్నారు. వచ్చేటప్పటికన్నా గేదెలు ఇంకా 2 తింపుకుని బయటికి వెళ్ళిపోయి 2 పాకలు ఉండిపోయింది, 1 చచ్చిపోయింది. మొత్తం ఒళ్ళిగిల్లి మొత్తం కాలిపోయింది. ఎన్ని గేదెలు? 2 గేదెలు కాలిపోయి మొత్తం 3 గేదెలు అంటే 1 గేదె చచ్చిపోయింది. మరి ఎలాగా అంటుకున్నది అనేది మాకైతే అనుమానాస్పదంగా ఉంది. మరి ఆ మోగజీవాలు మరి అలాగా చేస్తామంటే ఏంటనేది నాకు చాలా బాధగా ఉంది. కొంచెం ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే మేము బతికిదే ఇట్ల మీద. చింతపరు గ్రామం. నా పేరు కోర్మా మురళి. ఈ గ్రామంలో చింతపరు గ్రామంలో జరిగినటువంటి సన్నివేశం చాలా బాధాకరమైనటువంటిది. భువనగిరి ఏడుకొండలు, భువనగిరి వెంకటేశ్వర్లు అనేటటువంటి వారు ఈ మూగజీవాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనుమానాస్పద సంఘటనగా ఈ యొక్క గేదెల పాక అంటుకోవటం వల్ల ఒక గేదె వెంటనే చనిపోవడం జరిగింది. 3 గేదెలు అయితే కనుక పూర్తిగా కాలిపోవడం జరిగింది. అలాగే ఆవు దూడ కూడా కాలిపోవడం జరిగింది. వీటిని చూసి మా మనసు చెలించిపోయి మేము ఏం చేయాలో లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళని ఆదుకునేటటువంటి నాదుడు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ డిపార్ట్మెంటల్గా కానీ, అగ్నిమాపక కేంద్రం వారుగా కానీ, లేదంటే కనుక ఏలినటువంటి ప్రభుత్వం వారు ఆ కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళ యొక్క మనోవేదన తీర్చాలనేటటువంటి బాధతోటి మీ అందరినీ కూడా ఈ యొక్క విషయం గురించి మీకు తెలియపరుస్తూ వాళ్ళని ఆదుకుంటారనేటటువంటి ఆశయంతో మిమ్మల్ని ఆశిస్తున్నాం. దయవుంచి పెద్ద మనసుతోటి ఒక రైతు కష్టపడి 360 రోజులు కూడా కష్టపడి జీవనం సాగిస్తూ ఉంటాడు. కానీ ఈ వర్షాలు వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి బతికినటువంటి వాళ్ళు గేదెలు ఈ విధంగా జరిగితే ముందు రైతులు అనేటటువంటి వారు ఏ విధంగా బ్రతకాలి, అసలు పాడి పరిశ్రమ చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి వేదనలో ఉన్నారు. దయవుంచి ఈ ఏలినటువంటి వారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు కూడా దర్యాప్తు జరిపి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని మీరు న్యాయం చేస్తారని